దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము మనము కొద్ది దినములుగా పరిశుద్ధాత్మ కూర్చి ధ్యానాంశములలో ధ్యానిస్తున్నామండి. ఈ దినమున 9వ అధ్యాయము పరిశుద్ధాత్మ వాగ్దాన నిబంధన అండి. మొదటి భాగంలో నోవాహు, అబ్రహాం, మోషేతో దేవుడు చేసిన నిబంధన. దేవుడు తన ప్రజలతో నిబంధన చేస్తారు. చేసినప్పుడల్లా ఆ నిబంధనలను ఒక గుర్తుతో ముద్ర వేస్తారండి. నోవాహుతోటి దేవుని నిబంధన ఆదికాండం 9వ అధ్యాయం 11 నుంచి 16 వచనములలో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహంలో కలగదని పలికెను. 12వ వచనముగా, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. 13వ వచనం అండి, మేఘములలో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా ఉండును. 14వ వచనం అండి, భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. 15వ వచనం, అప్పుడు నాకును నీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, కనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు ఇక రావు. 16వ వచనం అండి, ఆ ధనస్సు మేఘములో ఉండును, నేను దానిని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్య ఉన్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును అనెను. అబ్రహాంతో దేవుని నిబంధన ఆదికాండం 17వ అధ్యాయం 4 నుంచి 11 వచనములండి. అబ్రహాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను, రాజులను నీలో నుండి వచ్చెదరు, నేను ఇకను నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినే ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనానును దేశమంతటిని నిత్య స్వాస్యము ఇచ్చి వారికి దేవుడినై ఉండునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతి నా నిబంధనను గైకొనవలను, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను, అదే నాకును నీకును మధ్య ఉన్న నిబంధనను గుర్తుగా ఉండను అని అబ్రహాంతో చేసిన నిబంధన అండి. ఇప్పుడు మూడవదిగా మోషేతో దేవుని నిబంధన. నిర్గమకాండం 31వ అధ్యాయం 13 నుంచి 17 వచనములలో, నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తగును, కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినమున పనిచే ప్రతివాడును తప్పక మరణశిక్ష నందును. ఇశ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినాచారము ఆచరింపవలెను, అది నిత్య నిబంధన. ఇశ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలను, అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పనిమాని విశ్రమింపవలనని చెప్పుము. ఇటు రీతిగా పరిశుద్ధాత్మ యొక్క నిబంధన అబ్రహాంతో నోవాహుతోటి మోషేతో చేసిన నిబంధనను దేవుడు మనకు కూడా దయచేసి మనకు కూడా ఒక గుర్తులను దేవుడు కలుగు చేయను గాక. ఆమేన్.
మరికొన్ని విషయములు ఈ పరిశుద్ధాత్మ నిబంధన గురించి రేపటి దినమున కొన్ని మాటలు నేర్పించడానికి దేవుడు సమయమును సహాయమును దయచేయుగాక. ఆమేన్.